వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 12. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందునని చెప్పెను. యోహాను 12:32. తన శిలువ మరణమును గూర్చి ప్రభువు ప్రవచించిన విధము ఎన్నదగినది. మానవాతీతమైన సూచనల ద్వారా, అద్భుతముల ద్వారా ప్రజలు ప్రభువు వైపునకు తేలికగా రాబట్టబడగలరని చాలామంది అనుకుందరు. కొందరు తెలివిగా ఒప్పించు వాగ్వాదములతో రాబట్టవచ్చు అనుకుందరు. శిలువ శక్తి ద్వారా మాత్రమే తప్ప మానవ పద్ధతుల ద్వారా ప్రజలను ప్రభు యొద్దకు ఆకర్షించలేమని దేవుని వాక్యము స్పష్టముగా చెప్తున్నది. మన ఆత్మీయ జీవితమునకు స్వయము అన్నది ప్రాముఖ్యమైన ఆటంకం. శిలువ కార్యము ద్వారా మాత్రమే మనము స్వయము నుండి విడుదల నొందగలము. గలతీ 6:14లో పౌలు ఈ విధంగా చెప్పుచున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. ఈ లోకము మనలను చాలా ఆకర్షించును. దాని చేత మనం మోసగించబడుదుము. లోక సంబంధమైన సుఖభోగములయందు మనకు మక్కువ లేకపోవచ్చును గాని మన అనుదిన కార్యకలాపములలో లోక సంబంధమైన మనసుతో వ్యవహరించుదుము. మన కార్యక్రమములలో లోక జ్ఞానము చేత ప్రభావితులమవుదుము. దానికి ఫలితముగా దేవుని పనికి చాలా నష్టమును తెచ్చువారముగా నుందుము. మన జీవితంలో శిలువ కార్యము జరుగుట ద్వారానే మనము సాతాను యొక్క మోసము నుండి తప్పించబడగలం. మనలో ప్రజలు శిలువ కార్యమును చూచిన ఎడల వారు ప్రభువు వైపునకు ఆకర్షించబడుదురు. చాలా సంవత్సరముల క్రిందట ఒక మహమ్మదీయ పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చెను. అతడు క్రైస్తవుడుగా కావాలని అనుకొనెను. నేను నీకు ఈ కోరిక ఎట్లు కలిగిందని అడిగితిని. అతడు నాతో ఈ విధంగా చెప్పెను, ఒకసారి అతడు తన స్నేహితుని కలుసుకున్నటకు వెళ్ళెను. ఆ సమయమున ఒక పనివాడు ఇంటి బయట ఉడుచుచుండెను. అతడు క్రైస్తవుడు. అతడు తన బుట్టను బయట పెట్టెను. ఒక హైందవుడు అటువైపుగా వెలుచుండగా పొరపాటున అతని వస్త్రము ఆ బుట్టకు తగిలింది. అతనికి చాలా కోపం వచ్చి తన కాలి చెప్పు తీసి ఆ పనివారిని కొట్టుచు, నా వస్త్రమును అపవిత్రపరచుటకు నీకెంత ధైర్యం అని కోప్పడసాగెను. ఆ పనివాడు మౌనముగా దెబ్బలు తినను, కానీ ఒక మాట ఏనను అనలేదు. ఈ మహమ్మదీయుడు అంతయు గమనించుచుండెను. ఆ పనివాని యొద్దకు వెళ్ళి, ఇది నీ తప్పు కాదు కదా, నీవు నీ పనిని చేయుచున్నావు, నిన్ను కొట్టుటకు అతనికి ఏమాత్రం అధికారం లేదు అనగా అతడు ఈ విధంగా చెప్పెను, నేను ఒక క్రైస్తవుడను. నా యేసు ప్రభువు నా కొరకు దీనికంటే ఎంతో శ్రమను అనుభవించెను. వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసిరి, కొట్టిరి, శిలువకు మేకులతో కొట్టిరి, కానీ ఆయన ప్రతీకారం చేయలేదు. ఈ జవాబు ఆ మహమ్మదీయుని హృదయమును తాకింది. అందువలనే అతడు క్రైస్తవుడుగా కావాలననుకొనెను. ఆ విధంగా అతడు ఏ వాదోపవాదముల ద్వారా ఒప్పింపబడలేదు కానీ ఏ పనివానిలో అయితే శిలువ కార్యము జరిగిందో ఆ వ్యక్తి జీవితం ద్వారా ఆకర్షించబడెను. మనలో శిలువ కార్యము జరిగిన యెడల శరీర స్వభావము నుండి, శరీర కార్యముల నుండి పూర్తిగా విడుదల నొందెదం. అంతేగాక దేవుని శక్తి మన ద్వారా వెల్లడి అగును. ప్రైజ్ ది లార్డ్.